నిన్న మొన్న ఇక హైదరాబాద్ సిపిగా ఉన్న పెద్ద మనిషి ఇక ఇటుపోయిడుగా ఓం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ బాధ్యతల స్వీకరణ. రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సివి ఆనంద్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హైదరాబాదు పోలీస్ కమిషనర్గా పనిచేసిన సివి ఆనంద్ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. దీంతో మంగళవారం ఉదయం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం హోంశాఖ సిబ్బందితో ఆయన భేటీ అయ్యారు. శాఖలోని వివిధ సెక్షన్ల సిబ్బంది సివి ఆనంద్ను కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇక ఇటు సజ్జనారాయణ ఇప్పుడు ఇటు పడ్డాడు. ఎలా చెప్పుకున్నాం కథ. అతివలపై అఘాయిత్యాలు పైకి 2023లో దేశంలో 4.5 లక్షల నేరాలు, 2022 కంటే 3,000 కేసులు అధికం. 2023లో 1.7 లక్షల ఆత్మహత్య కేసులు. తెలంగాణలో మహిళలపై దాడులు. 2023లో 86,420 సైబర్ మోసాల కేసులు. నేరాలు ఘోరాలపై ఎన్సీఆర్బీ నివేదిక. దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, గృహహింస వంటి నేరాలు ఏటికేడు పెరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో వెల్లడించింది. అదేంది ఇప్పుడు పిల్లగా నువ్వు చెప్పు. మొన్నటిదాకానేమో వాళ్ళ కాలం అయింది, ఇప్పుడేమో వీళ్ళ కాలం అవుతుంది అనేది జనాల గుసగుస. దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, గృహహింస వంటి నేరాలు ఏటికేడు పెరుగుతున్నాయని. ఇదా ఇప్పుడు అది సంపుడు పెళ్ళాలు మొగని చంపుతురు అనేది ఇప్పుడు వింటున్నాం. కలికాలమా? అప్పుడేమో అంటే నేను జనాలు అలా పోతా కదా, జనాలు అనుకుంటున్న మాట ఏముంది తాత, మొన్నటిదాకానేమో మగోళ్ళు భర్తలు భార్యలు చంపారు. ఇక ఇప్పుడు భార్యలే భర్తల పుటం పెడుతురు. ఎట్లా అంటే ఈ అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి. ఇక నాకు రామశాఖని పిల్ల దొరికింది, దాంతో నేను సంసారం చేస్తుంటే ఇది నాకు అడ్డం వస్తుంది పెళ్ళం, దీన్ని ఎట్లా చేయాలి అనేది వెనకటి నడిచింది కథ. ఇప్పుడు పెళ్ళాలే నేను చూడశాఖని పిల్లగాంతో మాట ముచ్చట పెట్టుకుంటా ముద్దుకుందామంటే నా మొగడు అడ్డం వస్తుండు. సేవ చేసే భార్య చేతిలోన ఉన్న మదవెక్కి తీరొక్క ఆటలు ఆడిను మొగోడు అనేది అప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక నాకు ఈడంగా ఆడంగా అడ్డం వస్తుండు, నా మొగడే అడ్డం వస్తుండు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి? కనుసైగలతోటి కాలాలు గడుపుకుంటా కనిపెంచిన పిల్లల మర్చిపోయి కట్టుకున్న భర్తని పోతం పెడుతురు అనేది ఇప్పుడు నడుస్తుందట. ఇక ఇందులో ఏదో సర్వే చేసిరట ఎన్సీఆర్బీ నివేదిక. దేశంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు, గృహహింస వంటి నేరాలు ఏటికేడు పెరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో వెల్లడించింది. 2022లో మహిళలపై 4,45,256 నేరాలు జరిగితే 2023లో ఈ సంఖ్య 4,48,211గా ఉందని పేర్కొంది. మొత్తానికి చూస్తారు కదా. ఇప్పుడు మీరు కామెంట్ పెట్టుర్రి. సరే, ఏదో ఎన్సీఆర్బీ సంస్థ మహిళలపై అత్యాచారాలు, దాడులు, గృహహింస వంటి నేరాలు ఏడికేడు పెరుగుతున్నాయని ఈ సంస్థలు చెప్తుర్రు. ఇప్పుడు జనాలు చెప్పాలి, సోషల్ మీడియా ఫాలో అవుతున్న జనాలు చెప్పాలి. ఏంది అక్రమ సంబంధాలతోటి ఇప్పుడు ఆడోళ్ళ మీద మొగోళ్ళు దాడి చేస్తుర్రా, మొగోళ్ళ మీద మొగోళ్ళను ఆడోళ్ళు పొతం పెడుతుర్రా, అసలు ఏం జరుగుతుంది అనేది మీరు కింద ఈ వార్త చూస్తే కింద కామెంట్ పెట్టుర్రి. మొత్తానికైతే ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమానికి మరి సెలవు తీసుకుంటున్నా. ఇక మరి పండుగ, దసరా పండుగ అందరూ బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ జీవితాలలో కొత్త వెలుగులో నింపాలని, మీరు అనుకున్న విజయాలను ఆ దుర్గమ్మ అందించాలని మళ్ళొకసారి మా ఏఎన్ఎన్ నుంచి కోరుకుంటున్నా. మహాపత్రిక నుంచి కూడా మీకు మరి
కోరుకుంటున్నా. ఇక మరి పొద్దుకంగా 8:30కు మాత్రము తగ్గదలే మీ నర్సయ్య తాతతో రప్ప 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 యాది పెట్టుకొని చూడు ఉంటా శనార్థి.